మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో శ్రీ రేణుకామాత ఆలయంలో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. ఆలయ మండపంలోకి ప్రవేశించి ఎస్ఎస్ డోర్ ను పగలకొట్టి గుడి ప్రధాన ద్వారంను ధ్వంసం చేసి హుండీలోని నగదును, అమ్మవారి 2 ముక్కు పుడకలను దోచుకెళ్లారు. ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాల ప్రకారం ఎస్ఎస్ డోర్ తలుపులు, ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి లోనికి వెళ్లిన దొంగలు మండపంలోని హుండీని ఆలయానికి కొద్ది దూరం వరకు తీసుకెళ్లారు. తాళం పగలగొట్టి అందులోని నగదును దోచుకెళ్లారు. కొల్చారం గౌడ సంఘం సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు. క్లూస్ టీం సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆలయాన్ని అన్ని సీసీ కెమెరాల లైవ్ ఫుటేజీని పరిశీలించగా ఆలయ మండపంలోని సీసీ కెమెరాల్లో దొంగతనం జరిగిన తీరు రికార్డు అయ్యింది. ఒక వ్యక్తి తలుపుల పగలగొట్టి హుండీ తీసుకెళ్తున్న దృశ్యం సీసీ కెమెరాలో స్పష్టంగా నమోదయ్యింది. మన పవర్ పెట్టినప్పుడే 1 మంత్ బ్యాక్ తీసుకుంటది. అది పెట్టు రైట్ రైట్ సార్ ముక్కలు దొరికి రిటర్న్ వస్తే అప్పుడు దొరకాలి. అప్పుడు ఆపు. ఇది నార్మల్ స్పీడ్. నార్మల్ స్పీడ్ రికార్డ్ అయినా వాడు గల్లకాడికి పోయి గల్ల ఇందని ఉంటుంది కదా గల్లకాడికి అంటే బిఫోర్ 9 లోపల ఈడ కెమెరా ఉంది చూడు, అది ఓపెన్ చేయ ఒకసారి. ఇంకోటి ఫస్ట్ డోర్ లో కూడా ఉంది కదా డోర్. ఇంకోటి ఉంది ఉంది ఉండదు ఒకటే. ఇప్పుడు ఆన్ చేస్తున్నాడు, రిటర్న్ వస్తాడు, రిటర్న్ లో రావాల్సిందే కదా. ఉండదు జూమ్ చేయకు బ్రదర్. దాని ఒకటి అమ్మవారి ఒకటి